గుడ్ ఈవినింగ్ అఖిల్ గారు. అయితే ఇప్పుడు కాబోతున్న ఎలక్షన్‌లు ఓటరు ఏ రకంగా ఆలోచించాలి అన్న దాని మీద కొద్దిగా మనం డిస్కస్ చేస్తే బావుంటుందని అనుకుంటున్నాం. మీరు ఈ విషయంలో డిఫరెంట్ సెగ్మెంట్స్‌కి ఏ రకమైన మెసేజ్ ఇస్తారు చెప్తే అందరికీ ఉపయోగం ఉంటదని కోరిక. బిందాస్ ప్రేక్షకులకు అందరికీ మిత్రుల తరఫున అందరికి మా నమస్కారాలు. కొన్ని అంశాల మీద యాక్చువల్గా మాట్లాడాలనే కోరిక ఉండింది. అయితే మా తరఫున ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కూడా మేము ప్రేక్షకులకు మా మిత్రులకు స్పెషల్లీ కొన్ని సందేశాత్మక వీడియోస్ తయారు చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా మీన్స్ మాకున్న అనుభవాన్ని రంగరించి ఏ విషయాన్ని మన రానున్న తరాలకు చేర్చాలని ఒక సదాభిప్రాయంతో మేము ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే తెలంగాణ వాసులకు మేము కొన్ని విషయాల మీద చర్చ మీరు లేదా ఇష్టాగోష్ఠి అనండి దాన్ని ఈరోజు ప్రత్యేకంగా మీకోసం చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంత క్రితం మా క్లిప్స్లో మా వీడియోస్లో కూడా ఒక అవగాహన కల్పించడానికి కొన్ని విషయాల మీద చర్చించాము. అదేవిధంగా ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాక ఈ కొద్ది రోజుల వ్యత్యాసంలో ఈ గ్యాప్లోనే చాలా విషయాలలో మార్పు జరిగింది. రాజకీయ పరంగా ఎస్పెషల్లీ అప్పుడు కాంగ్రెస్ ఏదైతే పార్టీ పుంజుకొని అధికారంలోకి వచ్చింది ఇప్పుడు తెలంగాణలో. రెండోది టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనుకోండి, దాని బలాన్ని కొద్దిగా మేమైతే తగ్గినట్టుగా భావిస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఒక ఫోర్స్గా ఎదిగింది, అదైతే మాట వాస్తవం. అయితే ఈ ఎన్నికల్లో ఇప్పుడు ప్రధాన పార్టీలు ఇంత క్రితం కూడా మనము వీడియోస్ మాట్లాడుకున్నట్టుగా వివిధ హామీలతో కానీ ప్రలోభాలతో కానీ ముందుకు వస్తారు. అయితే దాంట్లో ఉన్న మీన్స్ వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి, అసలు ఏ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోస్ అయితే ప్రింట్ చేసి వాళ్ళు ఇస్తున్నారు. అది ఉన్నప్పుడు కానీ వాళ్ళ ఓట్లను రాబట్టుకోవడానికి వాళ్ళు ఏ విధంగా శాశక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో దాని మీద ఈ ఎస్టాగోష్ఠి చేద్దామని ఒక చిన్న ప్రయత్నం. అయితే రాజుగారు మీరు కూడా చెప్పాలి. రాజుగారు మా మిత్రులు చాలా సందేశాత్మక వీడియోలు ఇంత క్రితం కూడా ప్రజల కోసం ప్రేక్షకుల కోసం కూడా తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రజల్లో ఏమైపోయిందంటే రోజు ఈ మీడియా వల్ల సోషల్ మీడియా కానీ వాట్సాప్ వల్ల కానీ ఒక గందరగోళ పరిస్థితి అనేది వచ్చేసింది. ఏంటంటే నిన్న అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఏవైతే వాతావరణం ఉండిందో, ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి మీద ఏదైతే చర్చ జరిగిందో, ప్రజల్లోకి ఏదైతే వాళ్ళు వివిధ పార్టీలు తమ ఓటును రాబట్టుకునే విధంగా ఎలా వెళ్ళారో, కానీ ఇప్పుడున్న పరిస్థితులు దానివల్ల దాని ఫలితాలు మనకు తెలుసు ఎట్లు జరిగింది, ఏమైంది, ఆ ఫలితాలు వచ్చేసాయి. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కున్న ఈ మీన్స్ ప్రత్యేక పరిస్థితులలో ఇప్పుడున్న పార్టీలు
ఏ విధంగా ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, దాంట్లో ఉన్న ప్లస్ కానీ మైనస్ కానీ ఏం ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారు? అది మీన్స్ ప్రజలకు కూడా కొద్దిగా విషయాన్ని విడమర్చి చెప్తే వాళ్ళు కూడా కొద్దిగా దాని మీద ఆలోచిస్తారు కదా. మీరు అనుకుంటున్నది ఇప్పుడు ఈ పరిస్థితులలో కొద్ది రోజులైతే ఎలక్షన్స్ పోలింగ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంది? మీరు అనలిటికల్గా ఏ విషయాలను మీరు మీన్స్ క్రోడీకరించి దాన్ని కొద్ది సులభతరం చేసి ప్రేక్షకులకు విడమర్చి చెప్తే బాగుంటుందని నా కోరిక. మీరు 100% కరెక్ట్గా చెప్పారు. ఈ ప్రజలను మభ్యపెట్టడానికి రాజకీయ నాయకులు వల వేసేసి చేపలు పట్టుకున్నట్టుగా ఒక పన్నాగం పండేసి ప్రజలని ఓటుని ఏ రకంగానైనా కానీ తమ దిక్కు లాగాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ధనంతోనే కావచ్చు, వ్యక్తి కుల పేరు మీద కావచ్చు, మతం పేరు మీద కావచ్చు, ఇక ఎన్ని రకాలుగా మభ్యపెట్టాలో అన్ని రకాలుగా మభ్యపెట్టేసి వాళ్ళు ఓటును తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే హామీలు అవి అవుతాయా లేదా అన్నది కూడా ప్రజలు ఆలోచించడం లేదు. వాళ్ళు చెప్పేది ఫ్రీబీస్ కానీ చాలా ఈజీ టు లీవ్ అన్న కాన్సెప్ట్ మీద వాళ్ళు ఫ్రీగా అమౌంట్ ఇవ్వడము, ప్రజలని అట్రాక్ట్ చేయడము, ఇది మామూలుగా జరుగుతున్న విషయాలు. ఈ మీడియా మూలాన కూడా ఈ ప్రత్యేకంగా ప్రతి పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళకి సంబంధించిన ప్లస్ పాయింట్లు, ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన మైనస్ పాయింట్లు చెప్పడం మూలాన ప్రజలు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. అయితే ప్రజలకి ఇప్పటికీ నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను ఓటు ఎందుకు వెయ్యాలి అన్నది ప్రజల్లో ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు. నా యొక్క ఓటు మూలాన ఈ రాజకీయ నాయకులు నాకు దేశానికి సంబంధించిన సంపదని వాళ్ళు ఎలా కొల్లగొడుతున్నారు, యాక్చువల్గా తనకు సంబంధించిన సంపాదన కూడా వాళ్ళు కొల్లగొడుతున్న విషయం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయాన్ని మనము ప్రతి బిందాస్ ప్రోగ్రాంలో కూడా ఈ విషయాన్ని ఓటు హక్కు ఒక బ్రహ్మాస్త్రము అని చెప్పడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ సమయంలో కూడా ప్రజలు దీన్ని ఇగ్నోర్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే డెఫినెట్గా శ్రీలంకలో ఉన్న పరిస్థితి మనకు కూడా వస్తాయి. అక్కడ అభివృద్ధి దశలో పోవాల్సిన శ్రీలంక చిన్న కంట్రీ ఒకటేసారి దాసోహం అన్నట్టుగా చైనా చేతుల్లో కానీ వేరే బ్యాంకుల్లో చేతుల్లో కానీ వచ్చేసి తినడానికి తిండి లేదు, ఆ రకంగా సిచ్యువేషన్స్ వస్తున్నాయి. రాజు గారు, ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు సామాజిక న్యాయం అని మీరు చెప్పారు కదా, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా ఇప్పుడు ముందుకు వస్తుంది. ఇంత క్రితం దీని మీద అంత పార్టీలు కానీ ప్రజలు కానీ మీన్స్ ఒక అవగాహన అనేది అంతగా ఉండింది, కానీ ఆ డిమాండ్ ఏదైతే ఇప్పుడు పెరుగుతా ఉన్నట్టుగా కనిపిస్తుంది. లైక్ వీళ్ళు ఏంటంటే దామాషా ప్రకారంగా అందరికీ హక్కులు సమానంగా రావాలని ఒక పార్టీ దాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఆ తర్వాత కొద్ది రాజకీయ సమీకరణలు కూడా మారినాయి. వేరే పార్టీలు కూడా దిశగా వచ్చే ప్రయత్నాలను మొదలెట్టారు. దానివల్ల ప్రజలకు నిజంగా ఎంత లాభం, అది ఓటు రాబట్టుకోవడానికైనా లేదా ఇది ముందు మన సమాజంలో దీని ఆవశ్యకత ఎంతవరకు ఉంది, దానివల్ల మనకు లాభాలు ఏంటి,
దాని మీద కొద్దిగా డిస్కషన్ చేస్తే ప్రజలకు కూడా ఒక విధంగా ఒక అవగాహన వచ్చే ఆ, ఇది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాగరికుడికి అందరికీ సేమ్ న్యాయం ఉండాలన్నది ఒక పక్షం చెప్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతున్న వాస్తవం. కానీ ఎంతవరకు వాళ్ళు ఇంటర్నల్‌గా ఫాలో అవుతున్నారు అన్న మాట చాలా అంటే ఈజీగా అర్థం కాదు. వాళ్ళు కేవలం మభ్యపెట్టడానికి కొన్ని పథకాలు ముందు పెడుతున్నారు. ప్రజలకి డెఫినెట్‌గా తెలుసు. ఏ పార్టీ తోని ఇది ముందుకు జరుగుతుంది. ఏ పార్టీతోని మనం చేయదు. ఆ అవగాహన వ్యక్తుల్లో ఉన్నది. ప్రజల్లో చైతన్యం ఉంది. దాన్ని నేను కాదనడం లేదు. కానీ ఒక లిమిట్ ఉంటుంది గదా! మభ్యపెట్టడానికి వీళ్ళు రాజకీయ నాయకులు కంట్రోల్ చేయడానికి మనకి యంత్రాంగం లేదు యాక్చువల్‌గా. రాజకీయ నాయకులు పెట్టిన హామీలను కంట్రోల్ చేయడానికి ఒక యంత్రాంగం గనుక ఉంటే అప్పుడు హామీలు చేసే వ్యక్తి కూడా కొద్దిగా ఆలోచిస్తారు. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు రాజకీయ పరంగా అంటే వాగ్దానాలకు కానీ హామీలను గుమ్మించడంలో దానికి ఏ లిమిట్ అనేది లేదు ఒకటి. రెండోది ఇప్పుడున్న అటానమస్ బాడీస్ లైక్ ఈసీ కానీ ఇతరత్ర సంస్థలు ఏవైతే దీన్ని కట్టడి చేయాలనో వాటికి వాళ్ళు కూడా కట్టడి ఎందుకు చేయలేకపోతున్నారు? మీన్స్ ఒక పార్టీ ఒక విధంగా ఏంటంటే దాని హద్దులు దాటి కూడా ప్రవర్తించినప్పుడు లేక ఇంకో పార్టీ దానికంటే ఎక్కువ నేను ఉన్నాను అన్నట్టుగా హద్దులు దాటి వెళ్తున్నప్పుడు ఈ పరిస్థితులలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? మీన్స్ ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేయగలం? ఒకవేళ పబ్లిక్కే చేయాల్సి వస్తుందా? లేక ఇతరత్ర సంస్థలు రాజ్యాంగపరంగా సృష్టించిన అటానమస్ బాడీస్ ఏదైతే అంటామో మనం స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు అవి ఏమైనా ఫెయిల్ అవుతున్నాయా దీని విషయంలో? తప్పకుండా. యాక్చువల్‌గా ఎక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అనుకున్నట్టుగా పోలీసు గానీ, లాస్ గానీ, అన్ని ట్యాక్స్ రూపంలో వచ్చే గవర్నమెంట్ ఆఫీషియల్స్‌ని గానీ పూర్తిగా తమ కంట్రోల్‌లో పెట్టుకొని, తాము అనుకున్నట్టుగా చేస్తున్న మాట వాస్తవం. ఇంతకుముందు మనం చాలా చూసినాం కేసులు. డెఫినెట్‌గా మీరన్నట్టుగా కొన్ని స్వయం ప్రతిపత్తి గల కొన్ని ఆర్గనైజేషన్స్ గానీ, ముందుగా వచ్చేసి ఈ విషయాలని ఈ ప్రజల వరకు తీసుకెళ్ళగలుగుతాయి ప్రతిసారి. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఈ స్వయం ప్రతిపత్తి గల వీళ్ళని గూడా ప్రభుత్వం కొనేస్తుందండి చాలామందిని. నేను యూట్యూబ్ ఛానల్స్ రెగ్యులర్‌గా కొన్ని చూసేవాడిని. స్వయం ప్రతిపత్తి అని మనం వీళ్ళు చెప్తే మనం నమ్మాలి అన్న అవగాహనకు వచ్చుంటాం. కానీ వీళ్ళది గూడా డీవియేషన్ చేసే సత్తా ప్రభుత్వం దగ్గర ఉంది. డెఫినిట్‌గా ఒక ఆర్గనైజేషన్ అవసరం కంపల్సరీ ఉంది. ప్రజలు గూడా రెగ్యులర్‌గా ఈ ఛానల్స్ వాచ్ చేసుకుంటూ తమకి తెలిసిన నాలెడ్జ్ మూలాన ముందుకెళ్తున్నారు. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నేను కూరగాయల మార్కెట్‌లోకెళ్ళినప్పుడు గూడా అక్కడ మాట్లాడుతున్న విధానం ఏంటి అంటే, "ఏం అమ్మా ఓటేసినావా?" అంటే, వాళ్ళకొచ్చి పైసలిచ్చిండ్రు సార్ వాళ్ళకేస్తాం సార్ అంటున్నారు. టెంపరరీగా డబ్బులు ఒక 10,000, రూ. 5,000 రాగానే ఓటు వేస్తున్నారు చూడండి. అసలు ఎందుకేస్తున్నారు? అసలు ఆమె ఎయగూడదు అంటే ఆమెకు అవగాహన గావాల. ఆ టెంపరరీ ఆ సిట్యుయేషన్‌లో, ఆ పావర్టీలో ఆ నెల సాగాలి అనంటే ఆమెకు ఆ 5, 10,000తోని సాగుతుంది కాబట్టి వచ్చే ఎలక్షన్ ఆ మంత్‌తో క్లోజ్ చేస్తున్నాం. మరి క్వెషన్ ఏంటి అంటే తమ పిల్లలకి, తన ఊరికి, గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు గవర్నమెంట్ ద్వారానే వస్తుంటాయి. దానివల్ల నాకు తర్వాత బెనిఫిట్ అయితది అన్న విషయం ఆమెకు తెలుసు. కానీ 100% ఆమె దాంతోని వెళ్ళడం లేదు. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లమ్. అంటే మనం చెయ్యాలి అని అనుకుంటే
ఈ లోయర్ మిడిల్ క్లాస్ కానీ ఇక్కడ ఈ వర్గము ఆలోచన సరళి వేరు. ఎడ్యుకేటెడ్ వ్యక్తులది ఎవరైతే ఈ మీడియాని రెగ్యులర్‌గా చూస్తున్నారో సెల్ ఫోన్ వీళ్ళ ఆలోచన సరళి వేరే. ఈవెన్ నేను చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ రీసెంట్‌గా ఓటు హక్కు వచ్చిన వ్యక్తుల తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఎడ్యుకేటెడే. వాళ్ళు గూడా విచిత్రంగా వాళ్ళేమన్నా డబ్బులిచ్చిండ్రా? వాళ్ళకి ఓటేసినందుకు అన్న విషయం ఆమె చెప్తుంది. అంటే దీని వెనుక ఏం తెలుసా? డబ్బులు అవసరము, అన్‌ఎంప్లాయ్‌మెంటు, ఇంట్ల పరిస్థితి ఎంతవరకు వచ్చిందో చూడండి. అంటే దీంట్లో 2 విషయాలు. ఒకటి మీన్స్ సమాజంలో ఉన్న ఇన్‌ఈక్వాలిటీ, అసమానత. అయితే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ఎల్లప్పుడు భారతదేశంలో ఆ అసమానత ఏదైతే ఉన్నదో ధనికులు ధనికులుగానే అయిపోతున్నారు, బీదలు బీదలుగానే అయిపోతున్నారు. మీరు చెప్తున్నట్టుగా ప్రలోభాలకు లొంగడం అనేది అవసరాన్ని క్రియేట్ చేయడానికే ఈ పేద వర్గాన్ని అలాగే ఉంచుతున్నారా తమ ఓట్లను రాబట్టుకోవడానికి? లేదా ప్రభుత్వాలు దలుచుకుంటే ఈ ఏదైతే ఇన్ఈక్వాలిటీ ఉన్నదో దాన్ని పూర్తిగా మనం నిర్మూలించగలుగుతామా? ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టే ఆ అవసరానికి సృష్టించి మేము ఇన్ని డబ్బులిచ్చి ఈ ఓట్లు కొనుక్కుంటున్నారా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని అంత ఈజీగా కొన్ని కండిషన్స్ బేస్‌లో ఒకటేసారి మనం అసమానతను తొలగించలేము. కాకపోతే గవర్నమెంట్ తరపున కొన్ని రిజర్వేషన్స్ పెట్టేసేసి మన కింది వర్గాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఎలాగో చేస్తున్నారు. కానీ ఎఫెక్టివ్‌లీ అది వర్కింగ్ అవ్వడం లేదు. అది యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటి అని. ప్లస్ ఇండియాలో రిచర్ బికమ్ రిచర్, పూరర్ బికమ్ పూరర్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫైనాన్స్ సిస్టమ్ అనేది చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తే వానికి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడున్న సిస్టంలో. చేయని వాడికి ఏం రావడం లేదు. అలాంటప్పుడు డెఫినెట్‌గా రిచర్ బికమ్ రిచర్ కదా! అయితే మనం దాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేము అట్‌లీస్ట్ ఇప్పుడు. అండ్ ఏదో కమ్యూనిస్ట్ వాదాన్ని కానీ అలాంటివి మనం ఏం చేయలేము. వాళ్ళ నుండి తీసుకొని అందరూ ఒకే రకంగా చేయడం అది చాలా కష్టమైన కానీ. కాకపోతే కింది వర్గాన్ని మనం పైకి ఏ రకంగా తీసుకురావాలి, వాళ్ళకి ఏ రకమైన సబ్సిడీస్, మానిటరింగ్ సిస్టమ్ చూడాలి. ఎప్పటి వరకైతే వాళ్ళకి ప్రాపర్ ఎంప్లాయ్‌మెంట్ ఉండదో అప్పటి వరకు వాళ్ళు రెండో దారిలో పట్టుకొని ముందుకెళ్తుంటారు. వాళ్ళకి జాబ్ ఉందనుకోండి, జాబ్ మంచిగా ఉంటే వాడు పాలిటిక్స్‌లో కానీ అలాంటి రియల్ ఎస్టేటు అంటే దేంట్లో అయితే ప్రాపర్‌గా బిజినెస్ లేదు వాళ్ళకి దాంట్లో ఎందుకెళ్తారు? అయితే ఈ పాయింట్ మీద ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ జనరల్ డిస్కషన్స్‌లో ఎప్పుడన్నా కానీ ఈ మధ్య ఒకటి ఏమన్నా వినబడుతుందంటే అసమానత పెరిగిపోయిందని, ధనికులు ఎక్కువ ధనికులయ్యారు, బీదవాళ్ళు ఎక్కువ బీదవాళ్ళు అయ్యారు. అండ్ మన జాతీయ వనరులు ఏవైతే ఉన్నాయో దాంట్లో బీదలకు భాగం తక్కువైపోయింది, దానివల్ల ధనికులకు ఎక్కువైపోయింది అనేది అదొకటి వినిపిస్తుంది. చాలా ఛానల్స్లో కానీ మీడియాలో దీని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇంత క్రితం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మీన్స్ కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో మీరేమన్నా అటువంటి వ్యత్యాసాన్ని చూశారా? మీన్స్ అసమానత ఏదైతే మనం చెప్తున్నామో ధనికులు ఎక్కువ ధనికులు కావడం, బీదవారు ఇంకా ఎక్కువ బీదవాళ్ళు కావడం అటువంటిది. అంటే ఇప్పుడు నో డౌట్ రెండుకి ధనికులు అవుతూనే ఉన్నారు. కానీ కింది వర్గము పైకి పోయేది అభివృద్ధి చెందే దిశగా ఏవేవి ప్రోగ్రామ్స్ చేయాలో వాళ్ళకి అందడం లేదు యాక్చువల్‌గా. కానీ పైకి చేరుతున్న రిచర్ గెట్ మోర్ ఆప్షన్స్. వాళ్ళకి అవగాహన ఉండడం కానీ, వాళ్ళకి
ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రపోజల్స్ వాళ్ళకి చేసేదానికి వాళ్ళకి అన్ని అవకాశాలు ఈజీగా కనబడుతున్నాయి. కింది వర్గానికి మొత్తం వాళ్ళకి ఏవేవి చేయాలో, కింది వర్గాన్ని మనం లేపాలి అంటే ఇప్పుడు మా దగ్గర ఒక స్టూడెంట్, నా దగ్గర పనిచేసే వ్యక్తి ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకుందాం అనుకున్నాడు. గవర్నమెంట్ యోజనలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో పోయిన తర్వాత అమౌంట్ రాకపోవడం, టైమ్లీ రాకపోవడము, కొన్ని ఇబ్బందులు ఇప్పటికీ ఉన్నాయి. వాడు తర్వాత ఫైనాన్స్గా నా దగ్గరికి రావడం, నేను అతనికి హెల్ప్ చేసిన, అలా కొన్ని జరిగినాయి. అంటే కింది వర్గానికి ఈజీగా ఒక యంత్రాంగం ఏదైతే ఉండాలో ఆ యంత్రాంగం ప్రాపర్గా వాడిని లేపడానికి ప్రయత్నం ఏది చేయాలో అక్కడ మిస్సింగ్. ప్రపోజల్ ఓకే, వాళ్ళు చెప్పిన విషయాలు ఓకే, అమౌంట్ ఉంది, అలా పడి ఉంటాయి. ఈ యంత్రాంగం ఉంటుంది చూడండి, ఆ యంత్రాంగంలో ప్రాబ్లం. అయితే కింది వర్గంలో పాపం వాళ్ళకి బికాస్ ఆఫ్ దేర్ లిటరసీ, వాళ్ళకు విద్యా పరంగా కానీ సోషల్ పరంగా వాళ్ళకి ఎక్కువ అవగాహన లేదు. వాళ్ళు ఇది ఇంపార్టెంట్, ఆ యంత్రాంగం ప్రాపర్గా పనిచేయాలి. ఇప్పుడు ఇప్పుడు ఈ పాయింట్ మనం కాస్త ముందుకు తీసుకెళ్తే, ఏదైతే జాతీయ వనరుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, జాతీయ వనరులు పెట్టుబడిదారులకు కట్టబెట్టడం వల్ల, ఏవైతే పెట్టుబడిదారులు అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఎప్పుడు వస్తాయో ఒకటి రిజర్వేషన్ తొలగిపోతుంది, రెండవది ఎంప్లాయ్మెంట్ శాతం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ కంపెనీలు ఎప్పుడన్నా కానీ అధిక లాభాల కోసమే పనిచేస్తాయి కాబట్టి మ్యాన్ పవర్ని ఎప్పుడైనా వాళ్ళు తగ్గించే ప్రయత్నమే చేసుకుంటారు, కాబట్టి ఉద్యోగాలు కొన్ని తగ్గుతాయి కూడా. అంటే జాతీయ వనరులను మనము ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం వల్ల కూడా ఈ వ్యత్యాసం పెరిగిందా? ధనికులు తన లాభాల కోసం ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ఒకటి రిజర్వేషన్లు కల్పించకపోవడం, రెండవది రిజర్వేషన్లు ఎందుకు, బలహీన వర్గాలను అభివృద్ధి చెందించడానికి, రెండవది నిరుద్యోగం. ఈ నిరుద్యోగం కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగాలు వాళ్ళు ఎట్లాగో తగ్గిస్తారు, మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నదో ఓవర్ హెడ్స్ ఏమన్నా అంటాము బిజినెస్లో, అవి తగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి దానివల్ల కూడా ఈ నిరుద్యోగ శాతం పెరగడం, బలహీన వర్గాలకు తగిన స్థానం లేకపోవడం వల్ల కూడా ఈ వ్యత్యాసం వచ్చిందా? డెఫినెట్గా మీరు చెప్పిన పాయింట్లో కొంతవరకు నాకు కరెక్టే అనిపిస్తుంది. కాకపోతే ప్రైవేటీకరణ మూలాన ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అన్న దాని మీద నేను అంగీకరించను. ప్రైవేటీకరణ మూలాన ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కాకపోతే ఈ ఎంప్లాయ్మెంట్ కొన్ని ఆస్పెక్ట్స్ మాత్రము గవర్నమెంట్ తమ కంట్రోల్లో ఉంచుకొని మానిటర్ చేయాలి. అది చేయాలి అంటే ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ ఏం చూస్తుందంటే ఉన్న ప్రజలు ఒక లెవెల్లో బతకాలి అని అంటే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ కావాలి. ఆ కావాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా ఉండాలి, దాన్ని వాళ్ళు అష్యూర్ చేయాలి. ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దగ్గర అథారిటీస్ కొన్ని ఉంటే దాంట్లో కూడా గవర్నమెంట్ది కంపల్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. కానీ మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ సపోజ్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ పిఎస్యు ఏదైతే అంటామో వాటిని ప్రైవేట్ పార్టీలకు అప్పచెప్పడం వల్ల, కానీ కోఆపరేటివ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రైవేట్ పార్టీస్కి అప్పచెప్పడం వల్ల దీంట్లో ప్రభుత్వ మీన్స్ చెప్పినట్టుగా కంట్రోల్ చేసే విధానం అది ఉండదు కదా. అక్కడ వాళ్ళు ఇష్టరాజ్యం, ప్రైవేట్ వాళ్ళు తగ్గించుకో, మా లాభాల కోసం మేము ఉండదు అని మనం అంటాం. నేను అలా అనడం లేదు. అది మనము గవర్నమెంట్లో ఒక క్లాజ్ కంపల్సరీ పెట్టాలి. అది నేను ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ 70,000 కార్మికులు ఉన్నారు. మీరు ఎవ్రీ ఇయర్ ఒక 10,000 కార్మికులని మీ దగ్గర పెంచుతారు. వాటి ఈఎస్ఐ కానీ పిఎఫ్లు కానీ అన్నీ చెక్ చేయాలి.
చేసేసి వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఉండాలన్నమాట. మనం అనుకుంటున్నాం ఏంది, వాడు ప్రాఫిట్ గురించి 70 నుండి 60,000తోనే ఆ పని చేయిస్తాడు అని. యాక్చువల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఇంతకుముందు ఆ నిర్లక్ష్య ధోరణి కానీ అవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా జడత్వం కానీ అప్పట్లో ఉండేది. కానీ కొన్ని ఆర్గనైజేషన్లో యాక్టివ్నెస్ ఉండేది. అది కూడా ఈ ఆర్గనైజేషన్తో ప్రైవేటీకరణ చేయడం జరిగింది. బట్ వన్ థింగ్, ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ రకమైన క్లాజ్ పెట్టేసి ఆ గ్రోత్ని మానిటరింగ్ రూపంలో వాళ్ళు కంట్రోల్ చేస్తే ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ప్రజలకి ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అంటే మన ప్రైవేట్ వాళ్ళకి కూడా విన్ విన్ పొజిషన్ తీసుకురావాలి కదా. వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రపోజల్స్ ప్రాజెక్ట్ ఎలా ఉంది ఇవన్నీ వాటిని మానిటర్ చేయాలి. మీరు ఈ సంవత్సరంలో మీరు ఇంత ప్రొడక్షన్ చేస్తే ఎలా అవుతుంది, తక్కువ ప్రొడక్షన్ చేశారు, మీకు ఏ ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ ఫెసిలిటేట్ చేయాల్సి వస్తుంది గవర్నమెంట్. అది ఇప్పుడు చైనాలో ఆలోచిస్తే ఒక చిన్న ఆర్గనైజేషన్ ఏదన్నా పెట్టాలి, ఒకటి చేయాలి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం అంతా వాళ్ళ దగ్గరకు వస్తుంది. బ్యాంక్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్పోర్ట్ కాదు, వాళ్ళంతా ఎడ్యుకేట్ చేస్తారు. వాడిని చేసిన తర్వాత వాడు సప్లై చేస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకు క్లస్టర్గా ఉంటారు కాబట్టి. ఇది ఇలాంటి క్లాజులు పెడితే ప్రైవేట్ ఎవరైతే చేస్తారో యాజమాన్యము వాళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది. ప్లస్ వాళ్ళకి కూడా ఒక బాధ్యత, ఎప్పుడు బాధ్యతను గుర్తుపెడుతుండాలి. కానీ నేను ఒక ఇండస్ట్రీ పెడుతున్నాము అంటే కేవలము ఇక్కడ ప్రజలు బాగా బతకాలి అన్న అభిప్రాయంతో పెడుతున్నట్టే. ఒక వ్యక్తి బెనిఫిట్ పొందడానికి కాదు, ఒక సమాజం బెనిఫిట్ పొందాలి. మీరు అంటున్నట్టుగా సమాజ హితం ఒకవేళ మనం కోరుకుంటే, ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ యూనిట్, కోఆపరేటివ్ సెక్టార్ యూనిట్స్ గురించి మనం మాట్లాడుతూ, లేక జాతీయ వనరులు లైక్ ఎయిర్పోర్ట్స్ కానీ పోర్ట్స్ కానీ, ఇవి రెడీగా ఉన్న వనరులు, వాటిని మనము ప్రైవేట్ వాళ్ళకు కట్టబెట్టినాక దానివల్ల ఆదాయాలు పెరిగినాయి అంటున్నారు. కరెక్టే. ఎవరికి? ప్రభుత్వానిక, ప్రైవేట్ వ్యక్తులక? సెక్టార్స్ ఉన్నప్పుడు అంతగా ఆదాయాలు లేకుండే, అందుకనే మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాం అన్నప్పుడు, గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు లాభాలు లేకున్నా ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి అదైతే ఒప్పుకోవాల్సిందే. దానివల్ల పబ్లిక్ మనీ, జాతీయ వనరుల పైసా ఏదైతే బీద ప్రజల్లో సర్క్యులేషన్లు ఉండే, కానీ అదే పైసా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయగలుగుతుంది? ఎందుకంటే మనం ఎప్పుడైతే జాతీయ వనరులు అన్నాక దాని మీద హక్కు అందరికి ఉండాల్సింది. అటువంటి చూడండి, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు మేము ఇచ్చేసాం కాబట్టి ఇన్ని లాభాలు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి లాభాలు? జాతీయ వనరుల లాభాలు కోటీశ్వరులు ఎందుకు అంత కోటీశ్వరులు అయిపోతా ఉన్నారు, అండ్ బీదవాళ్ళు ఎందుకు అంత బీదవాళ్ళు అయిపోతా ఉన్నారు? దీనికి ఏదన్నా బ్యాలెన్స్ చేసి మీరు అన్నట్టుగా ప్రైవేట్ సంస్థల మీద కూడా ఒక నిఘా విభాగం లాగా ఉంచాలంటే, ప్రైవేట్ సంస్థలు ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్ వచ్చి కొన్ని విషయాలు మనం చూసాము. ఓకే అండి, మాకు ఇన్ని లాభాలు వస్తున్నాయి, మీది ఇంత మాది ఇంత, క్విట్ ప్రో కో ఏదైతే అంటారో ఇచ్చిపుచ్చుకోవడాలు అటువంటివి జరుగుతున్నప్పుడు మీరు అన్నటువంటి స్ట్రక్చర్ను తీసుకొచ్చే ఆస్కారం ఉందా? లేదు, అది ఎలక్ట్రల్ బాండ్ యాక్చువల్గా నన్ను అడిగితే ఐఎమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ దట్ వన్. బికాస్ వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది అనమాట. వాళ్ళు చేస్తున్న పొరపాట్లు పిన్ పాయింట్ చేయకుండా వాళ్ళు వచ్చిన ప్రాఫిట్లో షేరింగ్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఎలక్ట్రల్ బాండ్ అని ఒక రూపంగా వీళ్ళు ఎలక్షన్ ఫండ్ తీసుకుంటున్నారు వీళ్ళు దాని పార్టీ కంటే, ఇంకా వాళ్ళ మీద యాక్షన్స్ ఉండవు. మీరు అన్నది కరెక్టే. అలా అది వేరే టాపిక్. అది ఎందుకంటే ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్. అది ఇంతకుముందు కూడా నడిచేది, ఎప్పుడూ ఉండేది, కానీ ఇప్పుడు పెద్ద మొత్తంలో నడుస్తుంది కాబట్టి. అంటే పొలిటికల్గానే
ఆ అమౌంట్ ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఆ షేరింగ్ ఇండైరెక్ట్‌గా మళ్ళీ పాలిటిక్స్‌లోనే ఖర్చు పెట్టేదానికి వస్తున్నాయి గానీ, ప్రజలకు ఉపయోగపడే వనరులు క్రియేట్ అవ్వడంలే. అందుకనే పిన్ పాయింట్‌గా ఒక పాయింట్ నోట్ చేశాను కాబట్టి మిమ్మల్ని ఆ పాయింట్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడైతే మీరన్నారో కొన్ని వేలు, వందలకు ఓటు అమ్ముకుంటున్నారు అనేది. ఈ ఓటు ఎలాగ వీళ్ళు అమ్ముకుంటారు, నేను కొనగలుగుతాను గాబట్టి, ఈ డబ్బును ఈ విధంగా వీళ్ళను ఇంత బీదవాళ్ళు జేస్తేనే నేను వీళ్ళని కొనగలుగుతాననే ఈ ప్రక్రియ ఏమన్నా జరుగుతుందా అనే ఒక ప్రశ్న. డెఫినెట్‌గా. ఇప్పుడు యాక్చువల్‌గా ఉన్న సమాజంలో ఈ 5 ఇయర్స్ లోపల ఈ నోటు, ఓటు లెక్కలు గణనీయంగా పెరిగిపోయినాయి. ప్రతి దగ్గర అదే మాట. నాకు డబ్బులు వస్తేనే నేను ఈ వ్యక్తికి ఓటేస్తాను. ఎక్కడ పోయినా, చిన్న సందులో పోయినా ఎవ్వరైనా నాకు చిన్న ఎలక్షన్స్, చిన్న కౌన్సిలర్ ఎలక్షన్సే గానీ, చిన్న ఎలక్షన్‌లో గూడా మందు గానీ, బాటిల్స్ గానీ పంపి ఓటు తీసుకునే ప్రయత్నం జరుగుతున్నది. అంటే ఆలోచన సరళి యాక్చువల్‌గా మిస్సింగ్ అయిపోయింది. ఓటు అంటే ఏంటి అన్నది కరెక్ట్‌గా ఏసేవాడికి తెలవడం లేదు. అదే బాధాకరమైన విషయం. అవగాహన ఎందుకొస్తలేదు అంటే, వాడు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చేసి, మీకు మీ ఫ్యామిలీకి ఈ రకంగా బెనిఫిట్ అయితున్నది. ఈ ప్రోగ్రామ్ జరిగినాయి. మీ పిల్లల ఎడ్యుకేషన్‌కి ఈ రకంగా బెనిఫిట్ అవుతది. తర్వాత జాబ్‌లొస్తాయి. ఇవన్నీ చెప్తే చెప్పుకుంటూ ఇన్ని డబ్బులు గవర్నమెంట్ ద్వారా మాకొస్తాయి. ఈ రకంగా ఖర్చు పెడుతున్నాం అని చెప్పే వ్యక్తులొస్తే ఓకే. అమ్మా! గవర్నమెంట్ ఇన్ని రకాలుగా మాకు హెల్ప్ చేయగలుగుతదా? అంటే ఇలాంటి వ్యక్తులుంటేనే మాకు హెల్ప్ చేయగలుగుతారా? అన్నది ప్రజలకి ఫీలింగ్ రావాల. ఆ ఫీలింగు కేవలం ఒక 5,000, 10,000 రూపాయలకి ఆ ఫీలింగ్ నమ్ముకుంటున్నారంటే వచ్చే పిల్లలకి ఎంత ఇబ్బందవుతుందో వాళ్ళకి ఎందుకు తెలవడం లేదు అన్నది డెఫినెట్‌గా ఆలోచించాల్సిన విషయం. వాళ్ళకి అవగాహన దాన్ని జస్ట్ ఒక కళగా చూస్తున్నారా ఏంటి అన్నది సీరియస్‌నెస్ అంత లేదు. ఈ లెక్కన జూస్తే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడున్న పరిస్థితులు ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు, ఈ సర్కిల్ మొత్తంలో ఏ పార్టీ నేను ఎంత ధనం కూడబెట్టుకుంటే నేను అంత ఈజీగా ఓట్లను కొల్లగొట్టేయొచ్చు. అంతే. ఆ విధంగా మారిందా? మారింది. అదే బాధాకరమైన విషయం. ఈ నోటుకు ఓటు అన్నదే కాన్సెప్ట్ వచ్చింది చూడండి. ప్రతి దగ్గర ఒక 10 ఫ్యామిలీలు కలిస్తే, మా ఓటు మా సంఘం ఉంది. మా సంఘం ఓట్లన్నీ మీకే ఏస్తాము. మా గ్రామం ఓట్లన్నీ మీకే ఏస్తాము. మాకు ఈ ఫెసిలిటీ ఇయ్యండి. అంటే కొంతమంది మాకు ఈ ఫెసిలిటీస్ ఇస్తేనే ఓటేస్తామన్న వ్యక్తులు కూడా ఉన్నారు. నాకు తెలుసు. ఈ మధ్యలో ఒక సంఘం వాళ్ళు మాకు ఒక గుడి, ఒక ధర్మశాల, ఒక ట్రస్ట్ కడితే మేము మీకేస్తామని అన్న వ్యక్తులు గూడా ఉన్నారు. వాళ్ళు కొద్దిగా కులం పరంగా అదొక వరకు సమంజసం. వ్యక్తిపరంగా ఒక 10,000 ఇచ్చేసి, 5,000 ఇచ్చేసి, ఓ మందు బాటిల్ ఇచ్చేసేసి, ఆ ఓటుని కొంటున్నారు చూడు. అసలు ఓటు అది ఎంత బాధాకరం అంటే తీసుకునే 5,000, 10,000 గాని వాళ్ళు పుట్టే పిల్లలకి లక్షల లోపల లాస్ అని వాళ్ళకి అర్థమైతలేదు. అది ఆ మెసేజ్ మనకు ప్రతి ఒక్క ఈ ఫ్యామిలీస్‌కి చేరితే రియల్‌గా అప్రిషియబుల్. ఆ విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి ఎడ్యుకేట్ చేయాలి యాక్చువల్‌గా. ముగించే ముందు ఒక విషయం ఏందంటే, రాజుగారు చెప్తున్నట్టుగా ఈ ప్రలోభాలను ముందుకు తీసుకురావడానికి వివిధ పార్టీలు ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని ఈ ప్రజలు తమ విజ్ఞతతోటి, తమ ప్రజాస్వామ్యంలో తనకున్న ఓటు విలువను గుర్తెరిగి, దాన్ని అరికట్టే ప్రయత్నం చేసినప్పుడే ప్రజాస్వామ్య మనుగడ అనేది ఉంటదనేది మా కన్క్లూజన్. ముఖ్యంగా ఓటర్లను కోరుకునేదేందంటే, ప్రలోభాలకు లొంగకుండా జాతీయ వనరులను సమపాళ్లలో పంచే విధంగా ఏదైతే మేనిఫెస్టోస్ కానీ వాళ్ళ ప్రణాళికలను కానీ దాన్ని తీసుకొచ్చినప్పుడే మీరు దానికి గుర్తించి
ఒక విశ్లేషణ చేసి ఓటును సద్వినియోగం చేసుకోవాలి కానీ, లేకపోతే ఇదే విధంగా ఈ గొలుసు ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది ఇంకా ముదిరి పాకాన పడేట్టుగా పార్టీలన్నీ డబ్బులుంటేనే గెలుస్తామన్న విధంగా రాకుండా ఇది మన చేతులు ఉంది, సమాజం చేతులు ఉంది, ఓటరు చేతుల్లో ఉంది. ఆ, కొన్ని లోభాలకు లొంగకండి, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇది మేము మీకు అందించే ఒక చిన్న సందేశం. మా ఈ యొక్క ప్రయత్నాన్ని ఒక అవగాహన లాగా కానీ తీసుకెళ్లాలని మా యొక్క కోరిక అండి. అయితే చిట్టటివరగా నేను అంటే చిన్న వర్గము, నేను కూరగాయలు అమ్ముకుంటా, నాకేంది ఇదంతా, నేనేమో జాబులు చేస్తా, ఓటు ఎందుకు వేస్తా, ఇలాంటివి వద్దు. ఓటు డెఫినెట్గా వేయండి, ఓటు రైట్ వ్యక్తికి వేయండి. నా పిల్లలకు బాగుపడాలి, నా ఊరు బాగుపడాలి అన్న అభిప్రాయం పెట్టుకోండి. నువ్వు రేపు ఇవాళ 10 కిలోల కూరగాయల మీద 100 కిలోల కూరగాయలు అమ్మగలిగితే సత్తా నీ దగ్గరకు వచ్చేటట్టుగా మీరు చూసుకోవాలా. అది మీ హక్కు అని గుర్తుపెట్టుకోండి. అది మీకు కావాల్సిన వనరులు మీ దగ్గరికి రావాలా, మీ హక్కు. మీ హక్కులని కేవలం 1000, 15,000, 10,000, 5,000, 2,000కి అమ్మకండి. ఇది మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుకి చాలా ప్రాబ్లం అవుతుంది. దయచేసి కంపల్సరీ ఓటేయండి. ఓటేసేసి మీకు కావాల్సిన నాయకుడిని డెఫినెట్గా ఎన్నుకోండి. ముందు ఇలా ఆలోచించుకుంటూ మనము నెక్స్ట్ మేము బిందాస్ ప్రోగ్రాంలో కూడా మీకు మరిన్ని విషయాలు చెప్తాము. కానీ ఓటు మాత్రం వేయండి. థ్యాంక్స్ అండి.